హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, బాగుంటారు ఫ్రెండ్స్. నేనండి మీ పల్లెటూరు శివాజీ. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం చేపలు పడేదాన్ని మాత్రము అంటే వర్షాలు పడిన తర్వాత మనం బావిల్లో కానీ ఎక్కడికైనా సరే చెరువులలో చేపలు, వాగుల చేపలు మొత్తం ఎక్కేసి ఉంటాయి. చేపలు వచ్చి పడుతూనే ఉన్నారు. చూద్దాం ఫ్రెండ్స్, చేపలు ఏమేమి చేపలు పడుతున్నాయి ప్రతి ఒక్కటి చెప్తాను. మన వీడియో ఎవరైనా చూసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన కోసం మంచి మంచి వీడియోలు ఇస్తాను ఫ్రెండ్స్. ఎవరికైనా సరే చేపలు అంటేనే చాలా ఇష్టం. అంటే పట్టేదానికి కుశాల ఎవరైనా పడుతున్నా సరే, పెద్ద పెద్ద చేపలు పడుతున్నా సరే వాటిని చూసేదానికి ప్రతి ఒక్కరు పోయి చూస్తూ ఉంటారు అనమాట. అంత ఆనందం. ఇప్పుడు మనకు కూడా ఏంటంటే వాళ్ళు పడుతుంటే చూసేదానికి చాలా ఆనందం అనిపిస్తుంది. లాగేసి లాగు దాన్ని లాగేసిలా అరే చూసారా కానీ చూసారా, ఇవన్నీ జిలేబీలే ఎక్కువ, మొత్తం జిలేబీలే పడుతున్నాయి. ఎక్కడైనా సరే జిలేబీలే. అరే వా, చూడండి మన బంధువులు ఇవి. జిలేబీ అంటే మన బంధువులు ఎక్కడ పట్టినా మస్తుగా ఉంటాయి ఫ్రెండ్స్. మనం వచ్చేసి ఎర్రలో ఈ విధంగా ఎర్ర గుచ్చుకొని కొంచెం గ్యాప్ వదులుకోవాలా, గ్యాప్ వదులుకోవాలి. వేద్దాం. మనకి వచ్చి మొత్తం ఇక్కడ వచ్చేసి మనకి కొరమేలు గిరమేలు ఏం లేవు. జిలేబీ మన బంధువులు ఉంటాయి. ఓకే సార్, ఎలా పడింది? అన్ని జిలేబీ చిన్న చిన్నవి ఉన్నాయి, మీడియంగా ఉన్నాయి, పెద్దవి లేవు. అయితే బావిలో వచ్చేసి మస్తుగా ఉన్నాయి జిలేబీలు, మస్తుగా అట్లా కొండ మీద వస్తుందా వేసి బాగా వేసి 20 సెకండ్లో మొత్తం చేస్తామని. ఓకే.